తెలంగాణ అసెంబ్లీ వ్యవహారాల సలహా సంఘం భేటీ అయింది. స్పీకర్ ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బీఎస్సీ సమావేశం కొనసాగింది. ఈ సమావేశాలలో శాసనసభ పని దినాలను బీఎస్సీ ఖరారు చేసింది. ఈ నెల 13 వరకు బడ్జెట్ సమావేశాల పని దినాలను కొనసాగించాలని బీఎస్సీలో నిర్ణయించారు. బీఎస్సీ భేటీలో ప్రస్తుతం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి శ్రీధర్ బాబు, బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి, ఎంఐఎం నుండి అక్బరుద్దీన్ ఓవైసీ, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఇక ఎల్లుండి తెలంగాణ బడ్జెట్ను ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు. ఇదిలా ఉండగా రేపు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది. ఇదిలా ఉండగా బీఎస్సీ సమావేశం నుంచి బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు బయటకు వచ్చేశారు. కేసీఆర్ కు బదులుగా బీఎస్సీ సమావేశానికి హరీష్ రావు వెళ్లారు. తన బదులుగా హరీష్ రావు బీఎస్సీకి వస్తారని కేసీఆర్ ముందే సమాచారం ఇచ్చారు. బీఎస్సీకి హరీష్ రావు రావడంపై మంత్రి శ్రీధర్ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కాసేపటి తర్వాత హరీష్ రావు బయటకు వచ్చేశారు. హరీష్ రావు బయటకు వచ్చిన తర్వాత బీఎస్సీకి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తెలంగాణ అసెంబ్లీ నుంచి మా ప్రతినిధి విక్రాంత్ లైవ్ ద్వారా అందజేస్తారు. విక్రాంత్. థ్యాంక్ యూ శిరీష. మొత్తానికి బీఎస్సీ సమావేశం కూడా మరి గత కొద్దిసేపటి క్రితం కూడా ముగిసింది. ఈ నెల 13వ తారీఖు వరకు కూడా ఇస్తూ శాసనసభలో అదేవిధంగా శాసన మండలి 2 సమావేశాలు కూడా జరగనున్నాయి. దాదాపు 17వ తారీఖు వరకు కూడా జరుగుతాయని ముందు అనుకున్నప్పటికీ 13వ తేదీ వరకే శాసనసభ, శాసన మండలి కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ మేరకు బీఎస్సీలో కూడా తీర్మానం చేసిన పరిస్థితి కనిపించింది. కానీ ప్రతిపక్ష పార్టీలైనటువంటి బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, వీళ్ళు మాత్రం పొడిగించాలని కోరిన నేపథ్యంలో కూడా అవసరమైతే 13వ తారీఖు మరోసారి బీఎస్సీ సమావేశం ఏర్పాటు చేసుకొని అసెంబ్లీ సమావేశాలు పొడిగించాలన్న దానిపైన మరోసారి కూడా బీఎస్సీ సమావేశం ఏర్పాటు చేసుకుందామనేసి కూడా దీంట్లో స్పీకర్ చెప్పిన పరిస్థితి, స్పీకర్ ప్రసాద్ కుమార్ చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ఇటు ఈ రోజు మాత్రం గవర్నర్ ప్రసంగం ఉంది. రేపు మాత్రం గవర్నర్ ప్రసంగంపై తీర్మానం ఉండబోతా ఉంది. ఆ తర్వాత రోజైనటువంటి శనివారం రోజు మాత్రం బడ్జెట్ ప్రవేశపెడతారు. ఇటు శాసనసభలో ఆర్థికకి సంబంధించి కూడా బట్టి విక్రమార్క కూడా ఇటు బడ్జెట్ ప్రవేశపెడతారు. మరోవైపు మండలిలో కూడా శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు కూడా మండలిలో ప్రవేశపెడతారు. ఆ తర్వాత రోజు ఆదివారం వస్తున్న నేపథ్యంలో కూడా అదేవిధంగా బడ్జెట్ పై కూడా ప్రిపేర్ కావాల్సి ఉంటున్న నేపథ్యంలో కూడా ఆదివారం సెలవు దినంగా ప్రకటించారు. ఆ తర్వాత రోజు మాత్రం 11వ తారీఖు ఇటు బడ్జెట్కు 11వ తారీఖు ఆదివారం అయిన నేపథ్యంలో కూడా 12వ తారీఖు బడ్జెట్ పైన కూడా ఇటు శాసనసభలో మండలిలో కూడా చర్చ ఉంటుంది. ఆ తర్వాత రోజు కూడా శాసనసభలో మండలిలో కూడా చర్చ ఉంటుంది బడ్జెట్ పైన. అదేవిధంగా కులగణనకు సంబంధించి కూడా బీసీ కులగణనకు సంబంధించి కూడా దానిపైన కూడా చట్టం తీసుకురావాలనేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. దానిపైన కూడా బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మరోవైపు ఇటు ఇరిగేషన్కి సంబంధించి కూడా ప్రధానంగా మొదటి నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి కావచ్చు, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతికి సంబంధించి కూడా శ్వేతపత్రం విడుదల చేయాలనే దానిపైన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించే చివరి రోజైన 13వ తేదీన మాత్రం ఇటు అసెంబ్లీలో అదేవిధంగా మండలిలో మాత్రం దీనిపైన ఇరిగేషన్ శాఖకు సంబంధించి కూడా శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. దానికి సంబంధించిన మంత్రి ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీంట్లో పాల్గొనబోతున్నారు. ఈ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్, అవసరమైతే శ్వేతపత్రం, ఈ 2 విడుదల చేయాలని మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం యోచిస్తూ ఉంది. దానికి సంబంధించి కూడా ఇటు బీఎస్సీలో కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఇదిలా ఉంటే మాత్రం ఇటు 13వ తారీఖుతో కూడా దాదాపు అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయనే చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రతిపక్ష పార్టీలు ఇంకా కొనసాగింపుగా ఉండాలని కోరుకుంటున్నప్పటికీ 13వ తేదీనే చివరిగా బడ్జెట్ సమావేశాలు ముగియబోతున్నాయని మాత్రం తెలుస్తూ ఉంది. రేపు బడ్జెట్కు సంబంధించి మాత్రం ఇటు ఈ రోజు గవర్నర్ ఏదైతే అసెంబ్లీలో మాట్లాడిందో దానిపైన రేపు ధన్యవాద తీర్మానం ఉంటుంది. మొదటగా మాత్రం ఇటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి మాట్లాడాల్సి ఉంటుంది ఆనవాయితీగా. కానీ రేపు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ప్రస్తుత ప్రతిపక్ష నేతగా
వ్యవహరిస్తూ ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి. కేసీఆర్ రేపు అసెంబ్లీకి వస్తాడా రాడా అన్న దానిపైన కూడా కొంత సందిగ్ధత ఉంది. బీఆర్ఎస్ నేతల నుంచి మాత్రం రాడనే సమాధానం వస్తుంది. ఒకవేళ కేసీఆర్ రాకపోతే అటు కేటీఆర్ కానీ లేదంటే హరీష్ రావు కానీ ఇటు గవర్నర్ ప్రసంగం పైన మాట్లాడే అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. మరోవైపు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రేపు మాట్లాడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక మరుసటి రోజు మాత్రం ఇటు బడ్జెట్కు సంబంధించి కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. ఏదైతే లోక్సభలో ప్రవేశపెట్టారో అలాంటి బడ్జెటే రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించి సుదీర్ఘంగా కూడా సచివాలయంలో దాదాపు 15 రోజుల పాటు కూడా అన్ని శాఖలకు సంబంధించి కూడా ఏ శాఖకు ఎంత బడ్జెట్ కేటాయించాలన్న దానిపైన కూడా ప్రతిరోజు కూడా బట్టి విక్రమార్క మంత్రి సుదీర్ఘంగా చర్చలు జరిపిన సందర్భం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పటికే 2 పథకాలు కూడా అమలవుతున్న తీరును మనం గమనించవచ్చు. ఒకటి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు, దానికి సంబంధించి దాదాపు 535 కోట్ల మేర ఇప్పటికే ప్రభుత్వంపై భారం పడిందని మాత్రం గత కొద్దిసేపటి క్రితమే జీవో కూడా విడుదల చేసిన సందర్భం ఉంది. దాదాపు 51 కోట్ల మంది మాత్రం ఇటు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా సద్వినియోగం చేసుకున్నట్లు తెలుస్తూ ఉంది. అదేవిధంగా 500 కోట్లకు పైగా కూడా ప్రభుత్వంపై భారం పడింది. మరోవైపు ఇటు ఆరోగ్యశ్రీకి పథకంకి సంబంధించి కూడా 5 లక్షలు ఉన్న పథకాన్ని కూడా 10 లక్షలకు పెంచారు. మరోవైపు ఇటు 2 పథకాలకు సంబంధించి కూడా మరో 2 కొత్త పథకాలను కూడా ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఇప్పటికే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలో భాగంగా కూడా ప్రతి ఇంటికి పేదవాళ్ళకి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. అదేవిధంగా ఇటు గ్యాస్కి సంబంధించి కూడా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తూ ఉంది. ఈ 2 పథకాలకు సంబంధించి కూడా ఈ బడ్జెట్లో నిధులు సమకూర్చే అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ బడ్జెట్ సంబంధించి మాత్రం శనివారం రోజు 10వ తారీఖు బడ్జెట్ ప్రవేశపెడతారు. ఆదివారం చదువుకోవడానికి, అదేవిధంగా ఆదివారమైన సందర్భంలో కూడా సెలవు దినంగా ప్రకటించారు అసెంబ్లీది. ఈ నెల 13వ తారీఖు వరకు మాత్రం ఇటు శాసన సభకు సంబంధించి శాసన మండలికి సంబంధించి మాత్రం సభ కొనసాగనుంది. శిరీష్.